మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నల్లగొండ పట్టణంలో టూ టౌన్ పరిధిలో మొన్న 5 days బ్యాక్ 10వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రీన్ హిల్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా తగాదా పడుతున్నారు అని సమాచారం వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళడం జరిగింది. అప్పటికే అక్కడ ఇరు వర్గాలు మెడమైన చక్రి మరియు సూరారపు ప్రకాష్ ఎలియాస్ రాజు అని వీళ్ళు 2 వర్గాలుగా ఏర్పడి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. వారు కత్తులతోనే పొడుచుకోవడం జరిగింది. దీంట్లో ఉపేందర్ అనే వ్యక్తి చక్రికి సంబంధించినటువంటి గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి దోటి ఉపేందర్. అతనికి తీవ్ర రక్తగాయాలైనవి. కత్తితో పొడవడం వల్ల అతనికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కు రిస్ట్కు నరం తెగిపోవడం జరిగింది. అతను పరారీలో ఉన్నాడు. అతను తప్ప ఈ మొత్తం టోటల్గా 7 మెంబర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు తీసుకున్నందుకు. ఎందుకంటే వీళ్ళ గత సంవత్సరం క్రితము చక్రి అనే అతని పైన ఇదే నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో NDPS యాక్ట్ కింద గంజాయి ఉన్నదన్న సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని అఖిల్ ఇచ్చిండని చెప్పి ఒకరిపైన ఒకరు గత కొంతకాలంగా దాడులు చేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా వారు ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న 10 తారీఖు నాడు సాయంత్రం గ్రీన్ హిల్స్ కాలనీ శివాలయం దగ్గర దాడులు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉపేందర్ మరియు అదేవిధంగా దాని కౌంటర్ ప్రకాష్ అనే వ్యక్తి, అతనికి కూడా గాయాలని. అతనికి 8 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి వీపులో, మరియు అదేవిధంగా ఎడమ చేతికి దండ చేయి కూడా గాయాలున్నాయి, కత్తిపోట్ల గాయాలు. అతను కూడా అవసరానిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సూరార ప్రకాష్ ఎలియాస్ రాజు అని అతని గాయాలున్నందున వాళ్ళ మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అతను SC కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి దాని కౌంటర్ చక్రి అండ్ అదర్ గ్యాంగ్ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ 7 మెంబర్స్ వాళ్ళందరిపైన SC/ST కేసు 307 కేసు నమోదు చేసి వాళ్ళని ఇప్పుడు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా దీని కౌంటర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సూరారావు ప్రకాష్ ఎలియాస్ రాజు, అతనితో పాటు అఖిల్, అదేవిధంగా నవనీత్, సోయబ్ అనే 4 ఉన్నారు. ఆ 4 ఇప్పుడు మనకు నవనీత్ అనే అతన్ని SI గారు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈవినింగ్. అతని దగ్గర అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర గాంజా దొరకడం జరిగింది, 1/2 kg గాంజా. అతన్ని కూడా అతను గాంజాతో యుక్తంగా పట్టుబడి చేయడం, అతనిపైన ఆ టీం పైన వాళ్ళపైన NDPS యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసాం. ఇప్పుడు మొత్తం టోటల్ 7 మెంబర్స్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. గాంజా వీళ్ళు ధూళిపేట నుంచి తీసుకొని వస్తున్నట్టు సమాచారం ఉంది. గతంలో జరిగిన కేసు ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 5/2023 NDPS యాక్ట్లో గంజాయి సమాచారము మీరే ఇచ్చారని చెప్పి అఖిల్ పైన ఈ చక్రి చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి నువ్వే సమాధానం ఇచ్చినావని చెప్పేసి ఎవరిపైన ఎవరు ఇది చేయడం. వీళ్ళ చాలామంది ఇందులో గంజాయి అలవాటు ఉన్న వ్యక్తులే. 2 గ్రూపులల్లో గాంజా సమాచారం ఇచ్చినందుకు ఒకరిపైన ఒకరు మనస్పర్ధలు పెట్టుకుని ఎట్లాగో వీళ్ళను అంతమొందించాలనే ఒక పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్న క్రమంలో మొన్న 10th నాడు ఈవినింగ్ గొడవ జరిగింది. ఆ గొడవలో బాగానే కత్తిపోట్లు ఉన్నాయి. వీళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి మేము కౌన్సిలింగ్ చేస్తాము. భవిష్యత్తులో ఈ గాంజా ఎవరైతే యూజ్ చేస్తున్నారో యువత వారిని ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయడము, టౌన్ పరిధిలో ఎటువంటి గాంజా సెల్లింగ్ కానీ మరియు వాడకందారులు కానీ లేకుండా రూట్ లెవెల్లో సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్టు మా SP మేడం గారి ఆదేశానుసారం మేము మా 2 టౌన్ పరిధిలో 1 టౌన్ పరిధిలో నల్గొండ పట్టణంలో గాంజా లేకుండా నిర్మూలించడానికి కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. వీళ్ళంతా చిన్న వర్కర్సే, హోటళ్ళలో వర్క్ చేయడము, ఆ తర్వాత పెద్ద జాబ్స్ ఉన్న వాళ్ళు ఏం లేరు. ఏం పని చేయరు, అవారాత్రుడే వర్కర్లు చేయడం, వర్కర్ పని చేయడం అంతా. ఒకరిద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. స్టూడెంట్ కంప్లీట్ అయ్యి బీటెక్ కంప్లీట్ అయ్యి కూడా ఉన్నారు. వాళ్ళు ఉండి చేస్తూ ఈ విధంగా గాంజా కలవట్టు పడి చెడుదారులు పడుతున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. స్ట్రిక్ట్గా ఉంటూ అవుట్స్కట్స్లో ఏదైతుందో నల్గొండ పట్టణంలో
అవుట్స్కర్ట్స్లో వెంచర్లలో, ఆ తర్వాత పరిసర ప్రాంతాలలో, సరౌండింగ్ ఏరియాలలో ఖచ్చితంగా పెట్రోలింగ్ నిఘా పెంచుతూ రాబోయే రోజుల్లో నల్గొండ పట్టణంలో డ్రగ్స్ అండ్ గాంజా రహిత ప్రాంతంగా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియపరుస్తున్నాం. పరారీలో ఇందులో మొత్తం టోటల్ 4 మెంబర్స్ ఉంటారు 2 గ్యాంగ్లలో కలిపి. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేసులో వచ్చేసి దోటి ఉపేందర్ పరారీలో ఉన్నాడు. ఈ మిగతా కేసులో ఆయనకు ఇంజూర్డ్, ఆయన కూడా. అదేవిధంగా ఈ సూరా ప్రకాష్ ఎలియాస్ రాజు ఆయన కూడా ఇంజూర్డ్. ఆయనతో పాటు ఇంకో 2 దానికి కౌంటర్, అఖిల్ అండ్ షోయబ్. చూస్తాం, మా ఒకసారి వెరిఫై చేసి గతంలో ఏం కేసులు ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో మన ఈ అభిరామ్ అని కందికట్ల అభిరామ్ పైన A4 అతనిపైన వలిగొండ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు కూడా ఉంది. గతంలో అతనిపైన రాబరీ కేసు ఉంది. చక్రీ పైన వచ్చేసి NDPS యాక్ట్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.